వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలిశారు. గ్రామాల్లో రోడ్ షో నిర్వహిస్తూ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీలు పిట్టకదలేనని ఎర్రబెల్లి తీవ్రంగా విమర్శించారు. 1000కి 2000 ఆడబిడ్డల వివాహానికి తులం బంగారం అన్న మాటలు ప్రజలను మోసం చేయడానికేనని ఆరోపించారు. అలాంటి హామీలపై మరోసారి నమ్మకం పెట్టుకోకూడదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతారంటూ ఎర్రబెల్లి హెచ్చరించారు. గ్రామాభివృద్ధి కోసం బీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పర్వతగిరి మండలంలో ప్రచారం వేగం మరింత పెరిగింది. మోసం చేయొద్దురా, పైసలు తినొద్దురా నేనంటే నీకు తెలుసా అని వస్తే 3 సార్లు గెలిచినోడు ముఖ్యమంత్రి అని 7 సార్లు గెలిచినోడు ఇట్టే ఉన్నాం అంటే అబద్ధాలు ఆడి దొంగతనాలు చేసి కూడా అప్పుడప్పుడు పైకొత్తు. దయచేసి నేను ఒకటే కోరుతున్నా, వడ్లకొండను కాపాడే బాధ్యత నాది. ఏ కష్టం వచ్చినా నేను ప్రతిపక్షంగా ఉన్నా, అధికారం ఉన్నా లేకున్నా కొట్లాడే శక్తి నాకున్నది. ఎక్కడ నాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఏ ఫండ్స్ కావాలన్నా తెచ్చి ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఏమైనా ఇండ్ల బిల్లులు ఆపుతా కూడా కొట్లాడిపించే ధైర్యం ఉన్నాడని కూడా ధైర్యంగా ఉండండి. దయచేసి నేను కోరుతున్నా, వడ్లకొండ గ్రామాన్ని అన్ని తీర్ల దత్తత తీసుకొని పని చేస్తా అని కూడా ఈ సందర్భం ధైర్యంగా మాట ఇచ్చిందంటే తప్పదు. నేను మీరు చెప్తున్నా ఈమెకు ఓటేయండి, ఎత్తరా లేదా ఒక్కసారి చెప్తా. నిన్న నేను వర్ధనపేటలో ఛాలెంజ్ చేసిన, నాగరాజు చెప్తాడు ఇంద్రమ్మ సీనది అట్లా మేము బ్యాంక్ లోన్ కాదంటాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రెస్ వాళ్ళు కూడా రాసుకోవాలి. 450 కోట్లు మీ పేరు మీద అప్పు తీసుకున్నాడు. ఒక్కొక్క చీరకు మీ దగ్గర 1200 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఆ చీర 300 రూపాయలే. 500 రూపాయలు రేవంత్ రెడ్డికి లంచం అట, 300 మంత్రి కట. మీకు చీర ఖరీదు 300 రూపాయలే. ఇప్పుడు చీర ఇస్తే అందరికి ఇవ్వాలి. ఇనుంది, చీర ఇస్తే అందరికి ఇవ్వాలి. మహిళా గ్రూపులకు ఇచ్చిందంటే మహిళా గ్రూపులకు ఇస్తే ఇచ్చేవాడు, ఇచ్చేయకుండా సంతకం పెట్టించిండ, సంతకం ఆధార్ కార్డు పెట్టిండా, ఫోటో పెట్టిండా. మన బ్యాంకు పోతే ఇవన్నీ తీసుకుంటాడా? బ్యాంకు పోయినట్టే మీ పేరు మీద 1200 లోన్ తప్పిండు. 1 నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది. 1300 రూపాయల మిత్తితో కట్టాలి. అప్పుడు ఇంద్రమ్మ సీనాల సంగతి ఏంటనే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి దీనికి మంత్రి గతంలో నేనే ఉంటుంది. అధికారులు చెప్తారు, సార్ అది ఫ్రీగా సార్ వాళ్ళ పేరు మీద 1200 అప్పు తయారు చేసి సంతకాలు పెట్టుకొని తీసుకున్నారు. ఇక మీకు రేపు 1 నెల రోజుల తర్వాత రేవంత్ రెడ్డి బండారా. ఈ ఎన్నికలు అయిపోవాలి.